నారాయణపేట జిల్లా కొస్గి మండల కేంద్రంలో ఓఎంఎల్ఎఫ్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని స్థానిక ఎస్ఐ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న పేద, దిగువ, మధ్యతరగతి చెందిన 18 నుంచి 40 సంవత్సరాల వయసు గల జోగిని, దళిత, ఒంటరి మహిళలకు ఉచితంగా ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఆర్థిక చేయూతను అందిస్తుందని, దాన్ని సద్వినియోగం చేసుకుని ఎదగాలని ఎస్ఐ తెలిపారు. ఓఎంఎల్ఎఫ్ సంస్థ మండల కోఆర్డినేటర్ ఈశ్వరం మాట్లాడుతూ మొదటగా 10 మిషన్ల ద్వారా 30 మంది మహిళలకు శిక్షణ ఇస్తున్నట్లు కోఆర్డినేటర్ తెలిపారు. ఉమెన్ డెవలప్మెంట్ ద్వారా మెడికల్ క్యాంపులు, కరోనా కష్టకాలంలో 1500కు పైగా నిత్యావసర సరుకులు అందించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భాను నాయక్, హెల్త్ వర్కర్లు శారద, సులోచన, నర్తమ్మ, విజయలక్ష్మి, ఈ లక్ష్మి, కృష్ణవేణి, మొగులమ్మ, పద్మ, ఆశమ్మ, టైలరింగ్ టీచర్ రేణుక, టైలరింగ్ సంబంధించిన విద్యార్థులు దాదాపు 30 వరకు మంది పాల్గొన్నారు.